మరియ గురించి మనం ధ్యానం చేసుకుంటాం. గత వారం మనం బాప్తిస్మ జీవాల గురించి క్యారెక్టర్ స్టడీ చేసాం. ఈ దినం ప్రాముఖ్యంగా మరియ గురించి, యేసు తల్లి అయిన మరియ ఆమె గుణగణాల గురించి చూద్దాం. ఇక్కడ రాబడిన మాటలు రాసుకోవడం మొదటి అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఆమె 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. కాబట్టి దయా ప్రాప్తురాలు, ఫేవర్డ్ వాళ్ళంట. కాబట్టి దయా ప్రాప్తురాలు, దేవుడు ఆమెకు తోడై ఉన్నాడని దేవుడు వాక్యంలో ఉంది. మీరు కానీ చూస్తే ఆయన ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆయన ఆలోచించుకుని చూడగా దూత, మరియా భయపడము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. కాబట్టి మరియా అనే ఆమె దేవుని యొక్క కృప పొందిన స్త్రీ, దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మరియ గురించి చూస్తే ఒక 7 క్యారెక్టర్లు మనం క్లుప్తంగా చూద్దాం. మొట్టమొదటిగా ఈమె పరిశుద్ధమైన స్త్రీ. చూస్తే ఆమె ఎంతో పరిశుద్ధమైన స్త్రీ. దేవుని వాక్యం చూస్తే మొదటి అధ్యాయం 27వ వచనం 30వ వచనంలో చూస్తే ఆమె ఎంతో పరిశుద్ధమైన స్త్రీయో ఆలోచించండి. 27వ వచనం, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. కాబట్టి ఈమె కన్య అయిన మరియా అంటే ఏ పాపం ఎరగనిది, అత్యంత పవిత్రమైనది. ఈమె 14-15 సంవత్సరాల వయసులో ఆమె యేసు ప్రభు వారి గర్భాన్ని ధరించింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు యూదుల్లో అంతమంది కన్యలు ఉండగా దేవుడి యొక్క కృప ఈవిడే పొందడానికి ఎంతో గొప్ప సంగతి. కాబట్టి ఈమె పరిశుద్ధమైన స్త్రీ, పాపం ఎరగని స్త్రీ, ఎటువంటి పరిస్థితిలో కన్యకగా పవిత్రంగా జీవించింది. కాబట్టి ఈ విషయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలని మరియ ద్వారా నేర్పబడుతున్నాం. మరియ నిజంగా నేను అనుకుంటాను, ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది కన్యలు ఉండగా దేవుడు మరి మరియనే కోరుకున్నాడు. మరియ ద్వారా యేసు ప్రభువారిని తన కుమారుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. కనుక దేవుడు బిడ్డలుగా మనం ఎంతో పవిత్రులుగా ఉంటే, జాగ్రత్తగా ఉంటే దేవుడు మనలో ఉంటాడు. నిజంగా ఆ రోజుల్లో మరియ ఎంత భద్రంగా జీవించింది, ఎంత జాగ్రత్తగా జీవించింది, ఎంత కన్యగా, ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా జీవించిందో మనం గమనించాలి. కాబట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తే, పవిత్రంగా జీవిస్తే మనం కూడా దేవుని చేతిలో వాడబడతాం. దేవుని చేతిలో పడగొట్టిగా మనం సాధనంగా వాడబడతాం. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు దేవుడు చూడలేదని దేవుని వాక్యంలో ఉంది. నేను మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూస్తుంది. కనుక మన హృదయం శుద్ధిగా ఉండాలి, మన ఆలోచనలు శుద్ధిగా ఉండాలి, మన చేతులు శుద్ధిగా ఉండాలి, మన తలంపులు శుద్ధిగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మరియను వాడుకున్నట్టుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి మరియ పవిత్రంగా జీవించింది, పరిశుద్ధంగా జీవించింది. ఎంత గొప్ప సంగతి. కాబట్టి ఈ మరియ ద్వారా పరిశుద్ధంగా జీవించాలన్నమాట మనం నేర్చుకుంటాం. ఈ మరియ ఎలాంటిదంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించే స్త్రీ, దేవుని వాక్యం చాలా ఇష్టపడే వ్యక్తి. దేవుని బిడ్డలను మన వాక్యాన్ని ధ్యానించాలి. లూకా సువార్త 29వ వచనం, లూకా సువార్త 1:29, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా, చూసారా, దేవుని వర్తమానం ఆమెకు వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ వర్తమానం గురించి ఆలోచిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యం మనందరూ తేబడినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు దాని గురించి మనం ఆలోచన చేయాలి, దాన్ని నెమరు వేసుకోవాలి, దాని గురించి ధ్యానించాలి. ఏదో వింటున్నాము, వస్తున్నాము, వింటున్నాము, పోతున్నాం కదా. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మన హృదయంలో భద్రం చేసుకోవాలి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టదు. ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టే కదా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించాలి.
ఈమె దూత ద్వారా దేవుని మాట వినది, విన్న మాటలో ఆలోచిస్తుంది. ఏమిటి మాట సంగతి? మనం దేవుని వచనాల గురించి, దేవుని వాక్యాల గురించి మనం నేర్చుకోవాలి, ఆలోచిస్తూ ఉండాలి. చూడండి 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా లూకా సువార్త 2వ అధ్యాయం. అయితే మరియా ఆ మాటలన్నీ భద్రం చేసుకుని ఏమంటే దేవుడు ద్వారా, దేవత ద్వారా పలకబడిన మాటలు, గొర్రెల కావలసిన మాటలు, జ్ఞానులు చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా ఆ మాటలు అంటే అవి దేవుని మాటలు, దేవుడి ద్వారా వచ్చిన మాటలు హృదయంలో తలపోసుకుంటా ఉంది. చూడండి, ఆ మాటలన్నీ అన్నది. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకున్నచ్చు భద్రము చేసుకున్నాను. దేవుని బిడ్డగా దేవుని వాక్యం మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయం నిండా దేవుని వాక్యం నిండాలి. ఒకవేళ దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మన హృదయంలో ఉన్న చెడు అపవిత్రత తొలగిపోతుంది. మార్కు సువార్త 7:21లో హృదయంలో నుండి అనగా దురాలోచనని అక్కడ లిస్ట్ ఉంది. కామక్రోధ దురాలోచనలు అన్నాయి కదా. అవి తొలగిపోవాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే అవి తొలగిపోతాయి. దేవుని వాక్యం లేకుంటే పాపము, ఆలోచనలు, దురాలోచనలు, దొంగతనంలో, జాగ్రత్తలు, అపవిత్రతలు ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మహిళలే మనం కూడా మన హృదయంలో కొలస్ట్రాల్ రాసిన పత్రిక చూడండి. కొలస్ట్రాల్ అపోస్తలుడైన పౌలు కొలస్ట్రాల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు బోధించు, బుద్ధి చెప్పుచు కృపాసహితంగా నీ హృదయంలో దేవుని గురించి జ్ఞానం చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసిస్తుంది. మన హృదయంలో ఏది నివసిస్తుంది? చెడు నివసిస్తుందా? అపవిత్రత నివసిస్తుందా? దురాలోచనలు ఉన్నాయా? కాదు. దేవుని బిడ్డగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం నింపుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, మీ హృదయంలో ప్రభువును కూర్చి పాడచ్చు, కీర్తించు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మన హృదయాల్లో ఆనందం, సంతోషం, కృతజ్ఞతలు, దేవుని వాక్యం, సమాధానం ఇవి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యం మన మనసులో, మెదడులో కాదు, మన హృదయంలో ఉండాలి. మెదడులో ఉంటే జ్ఞాపకం ఉంటే ఒకటే సరిపోదు. ఇప్పుడు యేసుప్రభు వారి మనసు నిండా వాక్యం ఉంది. యేసుప్రభు మనసు నిండా హృదయం నిండా ఏముంది? కీర్తన గ్రంథం 40వ అధ్యాయం. యేసుప్రభు వారి హృదయం ఏమిటో చూడు. కీర్తన గ్రంథం 48వ వచనం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. దావీదు కీర్తనకారుడు రాసిన మాట. అయితే ఇది లిటరల్గా దావీదు రాశాడు. దావీదు హృదయంలో ధర్మశాస్త్రం ఉంది. ఆ మాటకు వస్తే ఆత్మీయంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రవచనం, యేసుక్రీస్తు గురించిన మాట. నా దేవా, నీ చిత్తం నెరవేర్చు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం మన అంతరంగంలో ఉండాలి. అప్పుడు మనం పాపం. యేసుప్రభు వారి హృదయంలో వాక్యం ఉంది కనుక ఆయన అరణ్యంలో 40 దినాలు శోధింపబడినప్పుడు శత్రువైన అపవాది వచ్చాడు. అపవాది వచ్చి ముమ్మారు శోధిస్తే 3 సార్లు కూడా యేసుప్రభు వారు వాక్యం ద్వారా శోధనను గ్రహించాడు. కాబట్టి ఎప్పుడైతే నీ నా హృదయాల్లో దేవుని వాక్యం నివసిస్తుందో ఏదైనా శోధన మనకు వచ్చినప్పుడు సులభంగా దాన్ని చేస్తాం. దేవుని వాక్యం లేకపోతే ఆ సమయంలో శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం రాకపోతే మనం ఓడిపోతాం. కాబట్టి దేవుని వాక్యం మన మనసులో, మన మెదడులో, మన హృదయంలో, మన అంతరంగంలో దేవుని వాక్యాన్ని నివసింపనియాలి. దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠించుకోవాలి. దేవుని వాక్యాన్ని కంట్రోల్ చేయాలి. అప్పుడు మరి ఆ విధంగా చేసింది. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 51
ప్రభు వారు పురస్కారం నిమిత్తమై తన తల్లిదండ్రులు కూడా వెళ్ళినప్పుడు ఆయన ప్రస్తుతం, ఆయన జ్ఞానము, ఆయన ఏ విధంగా ఆయన మాట్లాడాడు, ఆ సంగతులన్నీ కూడా ఆయన ఉన్నది తలపోసుకొచ్చున్నది, హృదయంలో భద్రం చేసుకొచ్చున్నది. దేవుని వాక్యం మన హృదయంలో భద్రం చేసుకుంటే దేవుడు వల్ల కాపాడతాడు, మన ఆత్మీయంగా భద్రతాం. దేవుని వాక్యం తప్ప మనకి ఇది కూడా సహాయం చేయదు. మొట్టమొదటిగా మరియ పరిశుద్ధమైన స్త్రీ. మరి మనం కూడా ఈ లోకంలో మరి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు సాహిత్యంలోకి మనం మార్చుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తనలు పరిశుద్ధంగా ఉండాలి అని మొదటి పేతుల్లో మొదటి అధ్యాయాలు మాట్లాడుతాయి. మన దేవుడు ఎలాంటి వాడో మనం అలా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. రెండవది మరియ దేవుని వాక్యాన్ని ధ్యానించే స్త్రీ. మూడవది మరియ ఎలాంటిదంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీ. లూకా సువార్త మొదటి అధ్యాయం 38వ వచనం. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగా అని. అంతగా దూత ఆమె ఇద్దరు నుండి వెళ్ళాడు. అంటే ఏదైతే ప్రభు చెప్పిందో, దూత చెప్పిన ఆ మాట జరుగు తీరుతుంది. ప్రభు చెప్పిన మాట ఎన్నటికీ నిరంతరం కాదు. 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట ఏను నిరంతరం కాలేదని ఆమెతో చెప్పాను. దూత చెప్తుంది, ఏమంటుంది, అయ్యో నేను పురుషుని కదా, ఇది ఎలా నాకు సంభవిస్తుంది అని. అంటే ఇక్కడ అవిశ్వాసం ఉంచలేదు. ఇప్పుడు జకర్యా ఉన్నాడు, జకర్యా అవిశ్వాసం ఉంచాడు. జకర్యా వద్దకు దేవుని వాక్యం వచ్చింది, గబ్రియేలు వచ్చాడు, వృద్ధాప్యంలో కుమారుడిని అంటామని చెప్పాడు. ఆయన నమ్మలేదు. ఎవరు? జకర్యా ఆ విషయం నమ్మలేదు. అప్పుడు నేను చెప్పిన మాటలు నమ్మలేదు కనుక మీకు నువ్వు మూగవాడు అవుతావు, కుమారుని కనుక ఆయన మూగవాడు అయ్యాడు. ఎందుకు ఆయన మూగవాడు అయ్యాడు అంటే దేవుని మాటల మీద నమ్మకం లేదు. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో దేవుని వాక్యం మీద, మన జీవితంలో నష్టం పొందాం. ఇక్కడ ఆయనే మరి ఇది ఎలాగో జరుగును. లూకా సువార్త మొదటి అధ్యాయం 34వ వచనం. అందుకు మరియ, నేను పురుషుని ఎరగని కాదని ఇది ఎలాగో జరుగుతుందని దూతతో అనగా, అంటే ఆమె అపనమ్మకం కాదు, అంటే ఆమె నమ్ముతుంది. అంటే దేవుడు పరిశుద్ధ నమ్ముతుంది, కానీ ఇది ఎలా జరుగుతుంది అనేది ఆమెకు అర్థం కావట్లేదు. అప్పుడు దూత పెట్టుంది. మరి దూత చెప్పిన మాటలు 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చిన సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్న కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడను పరిశుద్ధాత్మ ద్వారా అని చెప్తుంది. యెషయా 7:14 వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడిని కన్నాడు, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టాడు. ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుడు చెప్పిన ఏ ప్రవచనమైనా నిరర్థకం కాదు. ఆయన చెప్పిన మాట జరిగేస్తుంది. ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు ఏమాత్రం గతించవు. యేసు ప్రభువారు తిరిగి రానయ్యాడు. ప్రవచనాలు ఉన్నాయి, జరిగి తీరుతుంది. దేవుడి వాక్యంలో ఏదైతే చెప్పబడిందో యేసు ప్రభువారు మధ్యాకాశానికి వస్తాడు. మనం నమ్మాలి. జీవ ప్రవృత్తిలో ఉంటుంది, నమ్మాలి. అంటే దేవుడి వాక్యాన్ని మనం పూర్తిగా ఉన్నట్టుగా నమ్మాలి. ఆయన మధ్యాకాశంలో 7 ఏళ్ల పాటు మరి భూమి దేశంలో అదే సమయంలో విశ్వాసాలు ఎత్తబడిన సంఘానికి, లేపబడిన మరి నీతిమంతుల పునరుద్ధారంలో వచ్చిన వారికి ఆ 7 ఏళ్ళు బహుమానాలు ఉంటాయి. ఆ తర్వాత యేసుతో భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళ రాజపరిపాలన చేస్తారు. ఇవన్నీ కూడా మనం నమ్మాలి. కాబట్టి మనం చనిపోయిన తర్వాత నమ్మి బాప్తిస్మం వాడు రక్షింపబడతాడు, పరలోకి వెళ్తాడు. నమ్మని ఇవన్నీ కూడా మనం నమ్మాలి. విశ్వాసం అనగా నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన దృశ్యకుమారునికి రుజువుమైనదని దేవుని వాక్యంలో ఉంది. అంటే అవి మన కనబడవు, కనబడాలి. నేను చూస్తే నమ్మకంగా కుదరదు కదా. 2వ కొరింథీ 5వ అధ్యాయం 2వ కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. వెలుచుకు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నాము. వెలుచుకు వల్ల నేను చూస్తే నమ్ముతాను కాదు, విశ్వాసం వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్ ఇంగ్లీష్లో. నేను చూస్తే నమ్మడం కాదు, చూడకుండా నమ్మాలి.
చూసి నమ్మిన వారి కంటే చూడ నమ్మిన వారు ధన్యులు. యేసుప్రభు వారు మాటలు చెప్పాడు. మొదటి పేతురు మనకు ప్రారంభం చదివాము. మేము ప్రభువును చూసాం పేతురు అంటాడు. మీరు చూడలే ఆయన కళ్ళారా విశ్వసించు అనగా ఆత్మ రక్షణ పొందుతున్నారు, ఆత్మ రక్షణ పొందుతున్నారని పౌలు అంటాడు. కాబట్టి పౌలు అపోస్తలుడు పౌలు కాదు, పేతురు అపోస్తలుడు, ఆదిమ అపోస్తలుడు యేసుప్రభు వారిని చూశారు, మనం అయితే చూడలేదు. కాబట్టి చూడండి నమ్మడమే విశ్వాసం. కాబట్టి ఈమె దేవుని మనల్ని నమ్మింది, దేవుడు ఏదైతే చెప్పాడో అది నమ్మింది. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలంటే నమ్మకం ముఖ్యం. కాబట్టి మన నీతి క్రియలు కాదు, కానీ ప్రభు యేసు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందదు. కాబట్టి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ స్త్రీ ఈ యొక్క మరియా ఈమె ఎంతో దేవుని ఎంతో విశ్వాసం ఉంచుతుంది. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు వారిని ఆమె నమ్మింది. యేసు మరి ఆయన ఏదైనా చేయగలడు, ఆయన సమర్థుడని ఆమె నమ్మింది. 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన తల్లి కొన్ని చారిత్రగా చూసి ఆయన మీతో చెప్పినది చేయగలను. అంటే యేసు ప్రభు వారు నీళ్లను ద్రాక్షరసంగా చేయగలడు. యేసు ప్రభు వారు ఏదైనా చేయగలడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 18వ అధ్యాయం 14 ఆదికాండం. కాబట్టి దేవునికి సమస్యలు సాధ్యమే. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్యలు సాధ్యం. మనం నమ్మాలి. దేవుడు మన ఆర్థిక ఇబ్బందులు అప్పులు తీరుస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, మన ఆరోగ్యాలు మనకు ఆరోగ్యం ఇస్తాడు. నమ్మాలి. మనం పాపాన్ని జయించగలం, నమ్మాలి. మనం పరలోకం వెళ్తాం, నమ్మాలి. యేసుక్రీస్తు మహిమేశ్వరంలో నా ప్రతి అవసరం తీరుస్తాడు. ఇలాగ దేవుడి వాక్యం ఉన్నది బట్టిగా నమ్మాలి. మరి నమ్మింది. ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం ఆ రోజులో యూదులో కనుక పెళ్ళి ద్రాక్షరసం అయిపోతే వారికి ఎంతో అవమానం. అది ఇంకా అంతకు మించిన అవమానం మరొకటి లేదు. వారికి సంఘం బహిష్కరణ జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో అవమానం, వాళ్ళ బరువు, ఆ పెళ్లి ఇంటి వాళ్ళ బరువు, మరి బజార్కి పడినప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు బహుశా పెళ్లింటి వారికి మరియ బంధువురాలు కావచ్చు. మరియా యేసుప్రభు వారు పిలవబడ్డారు. అప్పుడు మరియా యేసుప్రభు నమ్మింది. ద్రాక్షరసం అయిపోయింది. యేసుక్రీస్తు ద్రాక్షరసం నీళ్లను ద్రాక్షరసంగా మారుస్తాడు. ఒక ఆయన అడిగాడు, బైబిల్ మీ బైబిల్లో నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి, ఇది ఎంత హాస్యాస్పదం, ఇది నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు ఒక ఆయన. ఒక మారు మనసులో ఉన్న వ్యక్తిని. ఆ మారు మనసులో ఉన్న వ్యక్తి అన్నాడు, అవును, యేసుప్రభు నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలడు. ఎలా చెప్తా అంటే, నేను ఒకప్పుడు త్రాగబోతున్నాను, నా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అన్నీ అమ్మి, బెంచీలు, కుర్చీలు, ఫర్నిచర్ అన్నీ త్రాగేవాడిని. నా ఇంట్లో అంతా ఖాళీగా ఉండేది. నా ఇంట్లో బాగా నేను భోజనం పెట్టకపోయేవాడిని. అయితే యేసుప్రభు నేను నమ్మిన తర్వాత నా త్రాగం మానివేశాను. ఇప్పుడు మా ఇంట్లో వచ్చి చూడు, నా ఖాళీ ఉన్న ఇల్లు అంతా కూడా ఫర్నిచర్తో నింపబడింది. నా భార్య సంతోషంగా సుఖంగా జీవిస్తున్నారు. మరి నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నా జీవితంలో ఖాళీని లోపం తీర్చాడు కదా, ఏమి లేని స్థితిలో అన్ని దేవుడు నాకు ఇచ్చాడు కదా అని చెప్పాడు. కాబట్టి మన దేవుడు మనకు ఆయన మన విశ్వాసం ఉంచితే సమస్యను సాధ్యమే. దేవుని యొక్క విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. మన పేరు విశ్వాసం. నేటి పిల్లకాయలో నేటి ఉన్నదంటారు. అలాగే విశ్వాసంలో విశ్వాసం ఉన్నది అంటున్నారు. యేసుప్రభు వారు ఆ మాట అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనుగొనా. 18వ అధ్యాయం. ఈ రోజుల్లో విశ్వాసం మనం కొనసాగించాలి. పౌలు ఆలోచన కొనసాగించాలి. నా విశ్వాసము కాపాడుకుంటుంది, మంచి పోరాడుతుంది, నా పరుగుతులు కొట్టించింది, నా విశ్వాసము కాపాడుకుంటాను. విశ్వాసం అనేది కాపాడుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అనుమానం, సందేహం మనకు రాకూడదు. తోమా సందేహం ఉంటాడు. ఈనాటి వరకు కూడా సందేహం అనే తోమా అంటారు. సందేహించినవాడు ఎగిరిపడు సముద్ర తరంగము పోలి ఉండని యాకోబు 1:5-6 ఉంటాయి. కాబట్టి అనుమానం, సందేహం గురించి తెలుసుకోవాలి. దేవుడి మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. యేసుప్రభు వారు పరమాను చెప్పాడు. ఏం చెప్పాడు? నీ విశ్వాసం నిన్ను రక్షించు. ఇంకొకసారి నీ విశ్వాసం నిన్ను
స్వస్థపరచదు. కాబట్టి మన విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది. మరి కూడా మనం నేర్చుకుంటున్న మూడవది ఆమె దేవుని అందరూ విశ్వాసం చేస్తాయి. ఇక నాలుగవది మరిగా దీనురాలు తగ్గించుకున్నది ఉత్తమురాలు. చూడండి 3వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 38. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను. చూడండి, ఆమె ఏమాత్రం గర్వించలేదు. యేసు ప్రభు వారి తల్లి ఆమె. సంఘం ఏర్పడిన తర్వాత మరి యేసు ప్రభు వారి తల్లి అయిన మరియా అందరితో కలిసి ఆమె ప్రార్థించింది. ఆయన తమ్ముళ్ళు హాఫ్ బ్రదర్స్ యాకోబు యూదా వారు కూడా మరి ఎప్పుడు కూడా గర్వించలేదు. మేము మరి యేసు ప్రభు వారి సహోదరునేను అని ఇదంతా ఈ నాయకత్వాన్ని మాది అనలేదు. పేతురు యాకోబు యోహానులు సంఘాన్ని లీడ్ చేసినప్పుడు వీళ్ళు మరి ఈ రోజుల్లో తండ్రి ఉన్నది కుమారుడికి వారసత్వం అనుకుంటున్నారు. కాదు, అట్లాగా తండ్రి సంఘటనలు అయితే కుమారుల సంఘటనలు కావాలని కూడా లేదు. తండ్రి సేవకుడు అయితే కొడుకు సేవకుడు కావాలి లేదు. ఇదే వారసత్వం వచ్చింది కాదు. కాబట్టి ఇక్కడ మరి తగ్గించుకున్న స్త్రీ. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఆ మాటలు చాలా బాగా చక్కగా రాశారు. 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు. యాకోబు అంటే యేసు ప్రభు వారి తమ్ముడు. యేసు ప్రభు వారి తర్వాత మరి ఒక యోసేపు పెట్టిన కుమారుడు యాకోబు. యాకోబు హాఫ్ బ్రదర్ అంటారు. ఆయన సొంత తమ్ముడై కూడా ఆయన అంటాడు, నేను యేసుక్రీస్తు వారి దాసుడు అని చెప్తున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత వినయం. మనమే ఎంత గర్వించే వాళ్ళం. నేనంటే ఎవరనుకున్నాం? యేసు ప్రభు వారు మా తమ్ముడు, యేసు ప్రభు వారు మా అన్న ఇట్లా చెప్పుకునేవాళ్ళం. కానీ వారెవరు కూడా గర్వించలేదు. ఆయన చెప్తుంది, నేను దీనురాలను. లూకాసు వార్త 1వ అధ్యాయం 38లో ఇదిగో ప్రభు దాసురాలని చెప్తుంది. అందుమాత్రమే కాదు, 47వ వచనంలో చెప్పినమాట, ఆయన తన దాసురాలి దీన స్థితి కటాక్షించను. ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు అనుకుంది, ఎంత లోపడింది. ఏమాత్రం ఎదిరించలేదు. కాబట్టి ఏమాత్రం భయపడలేదు. ఏమాత్రం గబ్రియేలుతో చెప్పిన తర్వాత సంపూర్ణంగా మాటలు నమ్మింది, లోబడింది. దేవుని వాక్యానికి లోబడడం అవసరం, విధేయత చూపించడం అవసరం, నమ్మడం అవసరం, తగ్గించుకోవడం అవసరం. కాబట్టి ఇది మంచి లక్షణం. గత వారంలో మనం బాప్తిస్మ యోహాను ఆయన ప్రవక్తల్లో, ధర్మశాస్త్ర ప్రవక్తల్లో, పాత నిబంధనలో చివరి ప్రవక్త, స్త్రీ వారిలో మరి యోహాను కంటే గొప్పవాడు లేడు. అంత గొప్ప వ్యక్తి యేసు ప్రభువుని తగ్గించు. ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసింది. ఆయన చెప్పుల వారి బిడ్డకే నేను అరుణ్ కాను, పాపణ కాలం చెప్పాడు. చూసారా, దేవుని బిడ్డలంగా మనం తగ్గించుకోవాలి. తన తగ్గించుకున్నవాడు హెచ్చించుకోవాలి. ఎంత విధేయత చూపించింది, ఎంత విధేయత చూపించింది. అదేనండి, దేవుని బిడ్డలంగా మనం గర్వం అనేది మన హృదయంలో తీసుకోవాలి. దీనుడుగా ఉండాలి. ఇతరులు ఎదుట, దేవుని ఎదుట, అందరి ఎదుట దీన మనస్సు. ఆయన వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఏ వస్త్రం అది? ఏ వస్తుంది? దీన మనస్సు. పట్టుచీర కాదు, ಮತ್ತೆ రేమండ్ క్లాత్ కాదు, శ్రీరామకృష్ణ ఏ క్లాత్ అది? దీన మనస్సు. మొదటి పేతురు చూడండి, పేతురు చెప్తున్న మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోవాలి. చూసారా, అలంకరణ ఈరోజు మనం ఎలా అలంకరించుకుంటున్నాం? దీనులంగా ఉంటే అది ఎంత గొప్ప అలంకరణ. దీనత్వమైన వారిని చూసి, తగ్గింపుగా వారిని చూస్తే అవతల వ్యక్తులకు ప్రేమ పడుతుంది. వాళ్ళ వ్యక్తి ఎంత తగ్గిపోగలవాడు, ఎంత దీనత్వం గలవాడు. గర్విష్ఠం అందరూ ఆశ్రయించుకుంటాడు. మనుషులు కదా, దేవుడు కూడా ఆశ్రయించుకుంటాడు. అదే 5వ వచనంలో ఉంది, దేవుడు అహంకారం ఎదిరించి దేవులకు కృప అనుగ్రహించు. కాబట్టి మనం హెచ్చించుకోవద్దు, తగ్గించుకోవాలి. నేను ప్రభుదాసురాలను, నేను దీనురాలను.
అని ఆమె తగ్గించుకుంది. ఎంత దీనత్వం! కాబట్టి దేవుని కొరకు దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. అది 4. 5వది ఈమె ఎలాంటిదంటే మేరీ మీన్స్ బిటర్నెస్. మేరీ అనే పదం, మరియా అనే పదానికి పేరుకు చాలా అర్థాలు ఉన్నాయి. బిలవడ్ అని అర్థం వస్తుంది, ద స్టార్ ఆఫ్ ద సీ అని అర్థం వస్తుంది, బిటర్నెస్ అని అర్థం వస్తుంది. ఇక్కడ బిటర్నెస్ అంటే ఆమె జీవితంలో యేసుక్రీస్తుని వచ్చి ఆమె ఎంతో శ్రమపడింది, ఆమెకు ఎంతో అవమానం కలిగింది. చూడండి, మరి ఆ రోజుల్లో మరియకు ఎంత అపఖ్యాత వచ్చిందంటే భర్త లేకుండా పిల్లలు కనడం అనేది, అంటే వ్యభిచారం చేస్తుందని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళతో చంపుతారు. ఉదాహరణ ఒకవేళ యోసేపే కనుక ఆమెను పరిత్యజిస్తే, ఆమెను విసర్జించగలిగి ఉంటే ఆమె ఆనాటి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేవారు, మీకు తెలుసా? కాబట్టి ఆమె అది కూడా పే చేసింది. నా ప్రభు కోసం నేను చంపబడా పర్వాలేదు, నేను పురుషుని ఎరగదాను, అయినా గర్భవతులైనాను, సమాజం నన్ను వెలివేస్తుంది, సమాజం నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు అని ప్రభు కోసం ఏ శ్రమనైనా. చూడండి, యూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోతే, హృదయంలో ఖడ్గం దూసుకొని పోతే ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధ, నొప్పితో వెళ్ళాలంటుంది కదా. కాబట్టి మరియా జీవితంలో వేదన ఉంది. ప్రభు కోసం ఆమె శ్రమపడింది. నిండు చూడాలు ఆమె నిండు గర్భిణి నజరేతు నుంచి బెత్లెహేము వరకు 80 మైళ్ళు 120 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. యేసు ప్రభువు నజరేతులో జన్మించకూడదు. ఆమె సొంత ఊరు యోసేపు ఊరు, అది నజరేతులో ఉంటారు. యోసేపుకు మరియకు దానం చేయబడింది. అప్పుడు నజరేతులో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నజరేతులో కనుక మరియా జన్మిస్తే, మరియా యేసు ప్రభువుకి జన్మనిస్తే ప్రవచనం నిరంతరమైంది. అయితే యేసు ప్రభువు బెత్లెహేములో జన్మించాలి, ఇది ఐదులో ఉంది. బెత్లెహేములో జన్మనివ్వడం కోసం 80 మైళ్ళు నిండు గర్భిణి ప్రయాణం చేసింది. ఆ రోజుల్లో వాహన ప్రయాణం, ఇటువంటి వాహన సదుపాయాలు లేవు. అది ఎలా వచ్చిందో మనకు తెలియదు. గర్భంతో ఉన్న స్త్రీ నడుచుకుంటూ వచ్చిందా, గాడిద పిల్లలు కూర్చొని వచ్చిందా, ఎంత శ్రమ పడదో మనకు తెలియదు. 80 మైళ్ళు ప్రయాణం చేస్తుంటే మాటలుగా గర్భిణీ స్త్రీలు నడవలేదు, ఎక్కువగా కూర్చోలేదు. నిండు గర్భిణి అసలే నడవలేదు. మన దగ్గర కూడా కూర్చుంటారు. అలాంటిది 40 మైళ్ళు 120 కిలోమీటర్లు యేసు ప్రభు వారికి జన్మనివ్వడం కోసం ఎంత ప్రయాసమైంది. ప్రభు కోసం శ్రమపడిన బాధపడిన స్త్రీని, ప్రభు కోసం అవమానాన్ని సహించిన స్త్రీ, ప్రభు కోసం నేను చనిపోవడానికైనా సిద్ధమే కదా. చూడండి ఆ మాటలు అపోస్తల కార్యములు 20 అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. కాబట్టి నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవాలి, నా ప్రాణం నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు అని దేవుని వాక్యం ఉంది. 31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండి. జాన్ 2:5 అన్నమాట. సబ్మిస్ చూసాం. 3వ అధ్యాయం 32వ వచనం. యోహాను 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడానికి. యోహాను 2:5వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని చెప్పినాం.
లూకాసు వార్త. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. కాబట్టి మరి అంత మాత్రమే కాదు, మరి గురించి మనం చాలా విషయాలు 7 సంగతుల గురించి మనం ధ్యానించాం. మొదటిగా మరియా ఆమె పరిశుద్ధమైన స్త్రీ, రెండవది ఆమె దేవుని వాక్యాన్ని ధ్యానించే స్త్రీ, మూడవది ఆమె విశ్వాసం కలిగిన స్త్రీ, మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నాలుగవది ఆమె దీనత్వం లోబడిన స్త్రీ, ఆమె ఎంతో తగ్గింపు కలిగిన స్త్రీ చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఐదవది ఆమె ఎలాంటిదంటే లూకాసు వార్త 2వ అధ్యాయం యేసు ప్రభువు కలవరశిలలో ఆయన వెళ్ళాడుతున్నప్పుడు ఆమె ఎంతో యేసు ప్రభువు, మీరు కనుక దేవుని వాక్యం చూస్తే మరి లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. కాబట్టి ఇక్కడ 46వ వచనం చూస్తే ఆమె దేవుని ప్రభువును ఆరాధించే స్త్రీ. షీ వాజ్ ద వర్షిపర్ ఆఫ్ ద గాడ్. దేవుని ఆరాధించే స్త్రీ, దేవుని పూజించే స్త్రీ. దావీదంటాడు 103వ కీర్తన 103వ కీర్తన చదువు. నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. కనుక ఇక్కడ కూడా 103వ కీర్తన చూస్తే దేవుని స్తుతించేవాడు దావీదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను మహిమపరచాలి. కాబట్టి ఇక్కడ చూస్తే ఆమె 46 అప్పుడు మళ్ళీ ఇట్లా నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఇక్కడ చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరం, మీరు కనుక రోమా 12వ అధ్యాయం 2వ వచనం, రోమా 12వ అధ్యాయం 2వ వచనంలో శరీరానికి ఆయన అప్పచెప్పుకోవాలి. ఏమప్పచెప్పుకోవాలన్నా మన శరీరాన్ని ఆయనకి ఇచ్చుకోవాలి, ఆయనకు సమర్పించుకోవాలి. దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆయన శరీరానికి మనం ఆయన అప్పచెప్పాలి. రెండవది శరీరమే కాదు, రెండవది ప్రాణం. 46వ వచనం నా ప్రాణము ప్రభువును కనపరచు. రెండవది ఏమి ఇవ్వాలి దేవునికి? మనం దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పండి. రెండవది ఏమి ఇవ్వాలి? మొట్టమొదటిగా మన శరీరాన్ని దేవునికి ఇవ్వాలి, రెండవది మన ప్రాణాన్ని, మూడవది ఆత్మ. ఇక్కడ అంటే 48వ వచనం నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించదు. నా శరీరము దేవునికి అప్పగిస్తానని మరి దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి దీని గురించి చూసి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మరియా ఆమె ప్రార్థన చేస్తే మీరు యోహాను సువార్త, మార్కు సువార్త 11వ అధ్యాయంలో కాకుండా ఇక్కడ చూస్తే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. కానీ మరియా యేసుక్రీస్తు తల్లి అయినప్పటికీ ఆమె ఎంతగానో ప్రార్థన చేస్తే మనం చూస్తున్నాం. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం మనం ఏం చదువుతాను చూడండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. ఒక గంట సేపు కూర్చోవడం మన వీలు కాదు, వల్ల కాదు. మాటికి లేచిపోవడం చెడ్డ అలవాటు. ఈ చెడ్డ అలవాటు ఎన్ని సంవత్సరాలు చెప్పినా మీరు మారదు కదా. 8 గంటలకు 7 గంటలకు ప్రారంభమవుతుంది, 8:30కు క్లోజ్ అయిపోతుంది కోడిక. గంటన్నర సేపు మనం కూర్చోలేకపోతే ఇంకా మరి ఏం మన పరిస్థితి? ఇది చాలా వెరీ బ్యాడ్ హ్యాబిట్. లేకపోతే ఎన్నిసార్లు చెప్పాను ఆయన పీటర్కి, మళ్ళీ లేచిపోతున్నాడు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. క్రమశిక్షణ లేని వ్యక్తులు అన్నమాట. క్రమశిక్షణ లేకపోతే ఎట్లా ఉంటుంది? క్రమశిక్షణ లేని వాళ్ళు మన దగ్గర రావద్దు. క్రమశిక్షణతో మరి
యేసు తల్లి మరియు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ప్రార్థన చేసింది. 120 మంది ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. ఎంత ప్రార్థన చేస్తున్నారంటే యేసు ప్రభువు పరలోకానికి ఆరోహణ తర్వాత ఆమె మరి 10 రోజులు 4 సార్లు కంటిన్యూగా ప్రే చేసేవాళ్ళు. 40 రోజుల నుంచి 50 రోజుల వరకు ఆ 10 రోజులు ప్రార్థన చేశారు. ఎవరిని ప్రార్థన చేశారు? పరిశుద్ధాత్మ దిగిరా అని వారు ప్రార్థన చేశారు. కాబట్టి వారి ప్రార్థన కూడా పెంటెకోస్తు దినాన ఆ 10 రోజుల ప్రార్థన ఫలితంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. కాబట్టి ఎంతో భారంగా ఎడతెగక వారి ప్రార్థన. ఆ మాట నేను మళ్ళీ చదువుతాను. యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించింది. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలుగా మరియ జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. మనం ప్రార్థన చేయాలి. ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. మనం కూడా ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన, కుటుంబంగా ప్రార్థన, సంఘంగా ప్రార్థన, ఎప్పుడు వీలున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. దావీదు 3 మార్లు ప్రార్థన చేయవాడు, 3 సార్లు. దావీదు 7 సార్లు దేవుడు స్తుతించేవాడు. దేవుని బిడ్డలుగా ప్రార్థించేవాడు. ప్రార్థనా జీవితం లేకపోతే మన జీవితంలో ఓటమి. కాబట్టి మరియ జీవితంలో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. 7 విషయాలు మరియ జీవితంలో చూస్తున్నాం. ఒకటి, ఆమె పరిశుద్ధమైన స్త్రీ. నేను పరిశుద్ధంగా జీవించాలి. రెండవది, మరియ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించేది, వాక్య ప్రకారం జీవించేది, వాక్య ప్రకారం ప్రవర్తించి హృదయంలో వాక్యాన్ని దాచుకునేది. దేవుని బిడ్డలుగా మరి దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందా? వాక్యాన్ని మనం నెరవేర్చాలి. మూడవది, ఆమె దేవుని అంటే విశ్వాసం వచ్చింది. విశ్వాసంతో కూడిన స్త్రీ ఆమె. దేవుని అంటే ఎంతో విశ్వాసం ఉంచింది అని, నమ్మకం ఉంచిందని చెప్పవచ్చు. వీటిని కూర్చో మాట్లాడే స్త్రీగా కూర్చో. You are a teacher. Being a teacher, you must maintain discipline. You must teach your students discipline. Don't go outside, please. మూడవది విశ్వాసం. నాలుగవది వినయము, విధేయత, తగ్గింపుగా స్త్రీ. ఆమె దీనురాలను దాసురాలను చెప్పుకుంటుంది. కాబట్టి మనం కూడా దీనత్వం కలిగినట్లుగా ఉండాలి. ఐదవది, ఆమె బిటర్నెస్. ఆమె జీవితం ఎంతో చేదు, బాధ. ఆమె హృదయంలో కఠినం చూసి యేసు ప్రభువు దిగంబరుగా వేలాడినప్పుడు ఆ బాధ ఏ తల్లి భరించలేదు. యేసు ప్రభువును శిలువ వేసుకున్నప్పుడు, రక్త కారుస్తున్నప్పుడు, ఆయన అరుస్తున్నప్పుడు ఏ తల్లి భరించగలదు? ఆ హృదయంలో కఠినం చూసుకెళ్ళింది. ప్రభువు జన్మనివ్వడం కోసం ప్రాణాలు ప్రణంగా పెట్టింది. కాబట్టి దేవుని బిడ్డగా శ్రమపడటం, దేవుని కొరకు సువార్త నిమిత్తమై శ్రమపడటం కూడా నేర్చుకోవాలి. ఆమె తర్వాత ఆమె దేవుని ఆరాధించిన స్త్రీ. ఆరోది దేవుని కొరకు ఆరాధించిన స్త్రీ, దేవుని పోలిన స్త్రీ, పూజించిన స్త్రీ. దేవుని బిడ్డగా ప్రార్థించడమే కాదు, ఆరాధించడం, కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకోవాలి. ఎప్పుడు అడగడమే కాదు, ప్రభా నాకు అది, నాకు ఇది కాదు, దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఆదివారం వచ్చి వ్యక్తిగత ఆరాధనలో ఆరాధించడమే కాదు, మనం వ్యక్తిగత మొట్లో ఉన్నప్పుడు కూడా దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి. ఆరోది దేవుని ఆరాధించిన స్త్రీ. 7వ విషయం, ఆమె ప్రార్థించిన స్త్రీ. ఎంతగా ప్రార్థించింది. యేసు ప్రభువు తల్లి అయినప్పటికీ సరే ఆ సంఘంతో కలిసి ఆత్మ సంఘంలో ఆమె ప్రార్థించింది. ఆ తర్వాత ఆమె పేరు లేదు. అపోస్తల కార్యం 14 తర్వాత ఇక మరియ పేరు బైబిల్లో కనబడదు. చూడండి, మరియను జ్ఞానం పూజించలేదు. ఎవరిని పూజించారు? యేసుని పూజించారు. ఈరోజు చాలా మంది మరియను పూజిస్తున్నారు. బైబిల్లో లేదు. ఏ వ్యక్తిని మనం పూజించకూడదు, ఏ వ్యక్తిని మనం సాధ్యపడకూడదు. కాబట్టి మరియ యేసు ప్రభువులో విశ్వాసం వస్తే, కేథలిక్కులేమో ఆమె విశ్వాసం వస్తున్నారు, ఆమె పూజ చేస్తున్నారు. ఆమె దగ్గరలో చెప్పుకుంటే నిజమే, ఆమె దగ్గరలే, కానీ ఆమె పూజించకూడదు. కాబట్టి ఆమె ప్రార్థించేస్తుంది. మరియ వలె మనం కూడా ప్రార్థించేస్తుంది. మరియ కుమారులు వారందరూ కూడా పాల్గొనేసుకుంటారు. యేసు ప్రభువు వారి లోకం ఉన్నప్పుడు యాకోబు, యూదాలు యేసు ప్రభువు నమ్మలేదు. ఆయన సహోదరులైన ఆయనను విశ్వాసం చేయలేదు. యోహాను 7:5. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేచారో అప్పుడు యేసు ప్రభువు వారిని నమ్మారు. పునరుత్థానం యేసు యాకోబు చూశారు. వారి జీవితాలు మారిపోయాయి. వారు సంఘంతో కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థించడం లక్ష్యం. మరి ఉన్న 7 లక్షణాలు ఎంతో ఒక క్రైస్తవునికి 7 లక్షణాలు కనుక ఉండి వీటిని మనం అభ్యాసం చేయాలి. ప్రార్థించడం, ఆరాధించడం, శ్రమపడటం, విధేయత చూపించడం, నమ్మకం ఉంచడం, తర్వాత వాక్యం
ఇలాంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉంటాయి. దేవుడు మనకు సహాయం చేయను కనుక